కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విజయోత్సవ సభలు అయితే జరుపుతుంది. నిజంగానే విజయోత్సవ సభలు జరిపేంతగా రాష్ట్రంలో సంక్షేమంగానే అభివృద్ధిగానే ఉందంటారా? ఖచ్చితంగా. ముందు అందరికీ నమస్కారాలు. మీరు అన్నట్టు విజయోత్సవ సభలు అంటే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఇచ్చిన హామీల్లో 100% ఇప్పటికీ 6 గ్యారంటీలు ఇంపార్టెంట్గా, అదే కాకుండా అనుకోని కూడా చేస్తూ ప్రభుత్వం ప్రజల్లోకి ముందుకెళ్తుంది. ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఇంకా ప్రజలకి ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు ఏం హామీలు అయితే ఏమైనా ప్రజలకు అవసరమైనవో అవి కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వాటిని కూడా మన మైండ్లో పెట్టుకొని ప్రభుత్వం ఏమేమి చేస్తే మంచిదనే మేలు కూడా చూస్తూ ప్రభుత్వం మళ్ళీ ముందుకు తీసుకెళ్తుంది. అనేక రకాల హామీలు ఇచ్చిన హామీలే కాకుండా అంతకుముందు మాది బీసీ కులం, ఒడ్డెర కులం. అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు 25% ఒడ్డెరలకు మైనింగ్లో రాయితీ ఇస్తా అన్నారు. దానిని ఒడ్డెరకు సరిపోదేమో అని జీవితకాలం వాళ్ళు రాళ్ళు రప్పలు కొట్టుకుంటూ జీవితకాలాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళకి జీవితంలో రాళ్ళు కొట్టే కూలీలుగానే ఉన్నారు. వాళ్ళు ఓనర్లు కాకూడదు అనే భావంలో ప్రతి ప్రభుత్వాలు ఇచ్చేసాయి. ఏ ప్రభుత్వం కూడా ఆచరణ సాధ్యం చేయాలి. అటువంటిది 25% ఇచ్చిన ప్రభుత్వం రాకముందు 25% అన్నారు. ప్రభుత్వం వచ్చాక సరిపోదేమో అని 33%, అంటే ఇచ్చిన హామీ కన్నా ఎక్కువగా ఇవ్వటం. అంటే ఇది కనపడతలేదు కళ్ళకి. అంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది ప్రజలకి గతంలో ప్రభుత్వం రాకముందు ఇచ్చిన హామీలు కూడా సరిపోవనే భావంతో ఇంకా మెరుగైన పరిపాలనతో, మెరుగైన హామీలతో, మెరుగైన పర్సంటేజ్తో ముందుకు వెళ్తుంది. అదొక్కటి చాలు కూటమి ప్రభుత్వానికి విజయ సభలకి ఇదో నిజరూపణ. ఇది పరిస్థితి. మీరేమో ఆ మాట అంటున్నారు, ఇచ్చిన హామీలే అమలు చేయట్లేదు కూటమి ప్రభుత్వం. ఏదైతే సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చిందో సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని చెప్పి మరి వైసీపీ నాయకులు చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు. ఏమండి, ఇది ఏదో సామెతలాగా ఉంటుంది, దొంగ అన్న చందాన. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 హామీల గ్యారంటీలు, ఏమా హామీ లేదండి. మెగా డిఎస్సి కానీ, మహిళలకి ఉచిత బస్సు కానీ, వెంటనే పెన్షన్ 3,000 మీరు విడతల వారీగా 250 పెంచుకుంటూ వెళ్తే, ఏది ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచే 4,000 ఇస్తానని చెప్పి 3 నెలలు కలిపి ప్రభుత్వం రాగానే ఇవ్వటం కానీ, ఎటువంటి హామీనైనా కానీ ప్రభుత్వం ఆచరణ సాధ్యం కానీ కూడా ఆచరణ సాధ్యం చేస్తూ నడుపుతుంటే మీరు చెప్పగానే సరిపోతుందా? ప్రజలు ఇప్పటికీ సర్వే చేస్తే ప్రభుత్వం మీద సంతృప్తి శాతం 85% ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. ఒకవేళ మీ ప్రజలు, మీ నాయకులు, మీ నాయకులుగా మీ కార్యకర్తలు కూడా సంతోషంగా, కేవలం వైసీపీ రాజకీయ నిరుద్యోగులు మాత్రమే ఈ ప్రభుత్వం మీద, ఈ పథకాల మీద అసంతృప్తిగా ఉన్నారు తప్పితే వైసీపీ కార్యకర్తలు కూడా సంతోషంగా ఉన్నారు. ఏమండి, ఆ తల్లికి వందనం. వాళ్ళ వైసీపీ కార్యకర్తలు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి వేసిన దాఖలాలు. వాళ్ళ వైసీపీ కార్యకర్తల ఆడవాళ్ళు బస్సు ఎక్కితే ఫ్రీగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగవచ్చు. వారికి 3 గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, వాళ్ళ పిల్లలు చదువుకుంటే డిఎస్సి కానీ, మెగా డిఎస్సి కానీ, ఇటువంటి ఇన్ని హామీలు నెరవేర్తిస్తే ఏందండి? వాళ్ళ ఇంట్లో వృద్ధాప్య పెన్షన్ కానీ, ఏ పెన్షన్ అయినా ఏకదమ్ 4,000 చేసిన దాఖలాలు ఏ ప్రభుత్వం ఉందండి? మా కూటమి ప్రభుత్వాన్ని తప్పితే ఇంకెంతకైనా మీ దగ్గర మాటలు ఏదో గాలి పోగేసుకొచ్చి గాలి మాటలు చెప్పడం తప్పితే మీకు ఎటువంటి ఇది లేదు. ఇస్తా అన్న హామీల్లో నిరుద్యోగ వృత్తి కానీ, మహిళలకు ఇస్తా అన్న 1,500 కానీ, లేదంటే వాళ్ళు ప్రధానంగా లేవనెత్తుతుంది 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళకి ఇస్తా అన్న పెన్షన్లు కానీ, ఇవన్నీ ఇవ్వకుండా వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది కదా కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి ఏమండి, గతంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడే ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు. మీరు చేయగలిగారా? ప్రజలకు అందుబాటులో చేస్తారు. ఏదన్నా మీరు వచ్చిన కానీ నిత్యావసర వస్తువులు పెరగటం, ప్రతిదీ కూడా గంజాయి, డ్రగ్స్ మొత్తం ఇచ్చేసారే. మీ పరిపాలనకి ఈ పరిపాలన ఏమండి? ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు 85% చేసామన్నాం హామీలలో. అవి కూడా విడతల వారీగా మీరు చేసిన అప్పుల్ని కట్టుకుంటూ మళ్ళీ ప్రభుత్వాన్ని సంక్షేమంలో నడపడం అంటే చాలా కష్టం. అది ఒక్క సిబిఎన్ గారికే సరిపోయింది. అప్పటికి మేము చెబుతాం ఇప్పటికీ 80% హామీలా నెరవేర్చామని అనుకోని కూడా కొన్ని చేశారు. ఇవి కూడా చేస్తారు, తొందర ఏం లేదు. ఇంకా 4-5 నెలలు అది కూడా మొత్తం లైన్లోకి వస్తుంది. మీరు అన్నట్టు అవి కూడా ఆ మాటలు కూడా మీ దగ్గర రాకుండా ఉంటాయి. ఇక 4-5 నెలల్లో
మీ వైసీపీ నాయకులకు, వైసీపీ లీడర్లకి కానీ కూటమి ప్రభుత్వాన్ని ఏలు పెట్టి విమర్శించే పరిస్థితి మీ దగ్గర అయితే ఉండదని నేను చెప్తున్నాను. సరే, మరి వాళ్ళు నిన్న వెన్నుపోటు దినోత్సవం అంటూ వాళ్ళు పెద్ద కార్యక్రమాలు అయితే చేశారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అదేనండి చెప్తున్నాం కదా, ఎన్నుపోటు దినోత్సవం అనేది వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య అది. ఎందుకంటే వాళ్ళ నాన్న కాంగ్రెస్లో ఉండి కాంగ్రెస్ ఆయన చనిపో వాళ్ళ పార్టీకి ఎన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి కాంగ్రెస్ని నాశనం చేశాడు. నిన్న ఎలక్షన్ ముందు 2019 ముందు వాళ్ళ బాబాయిని మర్డర్ చేసి అది ఒక ఎన్నుపోటు పొడిచాడు. ఇవన్నీ వెన్నుపోటు దినోత్సవాలు, ఎన్నుపోటు వ్యవహారాలు అనేది వైఎస్ఆర్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. అది మా మీద బురిపిది అట్టండి. నిన్న ప్రజలే చేత్కరించుకున్నారు. ఏమైందయ్యా జగన్మోహన్, నువ్వు ఆయన రావటం ఏదో ఒక 6 నెలలకు 5 నెలలకు కుంభకరుడు నిద్ర లేచినట్టు రావటం, వచ్చినప్పుడు ఏదో కార్యక్రమం చేసి మేము ఉన్నామని చెప్పుకోవడం కోసం తప్పితే ఏమన్నా కానీ వాళ్ళు పలానా విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది చెప్పమనండి, వాళ్ళ దగ్గర ఆ విషయం లేదు. ఏదో గాలి పోగేసి మెదయ్యాల కూటమి ప్రభుత్వం మీద. ఈ కూటమి ప్రభుత్వం ఏంటంటే ప్రజలకు బాధ్యతగా వహించాయి. ఈ వైసీపీ లీడర్లు అనేక అవాకులు చవాకులు పేరి కవింపు చర్యలకు పాల్పడుతున్నా కానీ కూటమి ప్రభుత్వం ఎక్కడ కవింపుకి లోనవ్వకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు నిర్వర్తించాలా. మనల్ని నమ్మి ఒక 164 సీట్లు మ్యాండేట్ ఇచ్చారు, వాళ్ళకి బాధ్యతగా ఉండాలనే బాధ్యతతో, ప్రజలకి బాధ్యత అనే భావనతో కూటమి ప్రభుత్వం బాధ్యతగా నడుస్తుంది. లేకపోతే మీ వైసీపీ వాళ్ళు రోడ్లు ఎక్కుతారాయా? మీ వైసీపీ వాళ్ళు మీ దగ్గర ఉండే వాళ్ళయా? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అల్లాడిపోతున్నారు. మీ కార్యకర్తలు, మీ నాయకులే నీ మైండ్ అర్థం కాక అల్లాడి గొల్లవుతున్నారు. అదొకటి అర్థం చేసుకోయాను. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక నేను అంబటి రాంబాబు ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే కనుక చంద్రబాబు దిష్టి బొమ్మనే కాదు, చంద్రబాబును తగలేసే చాలా కాలం అవుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు? ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలని. ఇది రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఈ తెలుగు కూటమి ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కాదండి. వాళ్ళ అంతర్గత వ్యవహారం. వైసీపీలో నెంబర్ 1, నెంబర్ 2 అనే వ్యవహారంగా నెంబర్ 1 అధికారాన్ని చేజిక్కించుకునే ఆలోచనతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రోటోకాల్ అనేది పార్టీలో ఒకటి ఉంటుంది. పెద్ద లీడర్లు పెద్దగా వాళ్ళే మాట్లాడాలా, చిన్న వాళ్ళని చిన్న మాట్లాడాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేది ఏమీ లేదు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక్కడ ఆయన పాత్రని ఈయన అంబటి రాంబాబు గారు పోషిస్తున్నారు. ఒక్కటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు రాజకీయం ఈయన నేర్చుకున్నట్టున్నాడు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్ టార్గెట్ చేస్తే కాపులో ముఖ్యమంత్రి అయితే నేనవుతాననే ఆలోచనతో ముందు జగన్మోహన్ రెడ్డికి గారి ముట్టి కింద నీళ్ళు వస్తున్నాడు. ఈయన అది తెలుసుకోవాలా. వాళ్ళ వైసీపీ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలా. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష నేత నేనే, కాపులో నేనే లీడర్ని, కాపుల్లో నేనే రేపు ప్రతిపక్ష హోదా కానీ ప్రతిపక్ష లీడర్ని అవుతాను నేను, రేపు అవసరమైతే వైఎస్ఆర్ పార్టీలోని అధ్యక్ష పదవి కూడా నేనే తీసుకునే అనే ఆలోచనతో ఇప్పుడు ఈయన అంబటి రాంబాబు గారు నడుస్తున్నట్టు ఉంది. నాకు చూడంగా కాపులను అడ్డం పెట్టుకుని ఆయన ముందుకు రావాలని చూస్తున్నాడు. ఆయన పార్టీని కూడా ఈయన లాక్కునే పరిస్థితి. ఆ కూటమి ఆ వ్యవహారాన్ని మీరు కొద్దిగా గుర్తించాలా. మీరు అంతర్గత విభేదాలు ఉన్నాయి. కేవలం ఇది అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కాపు కోట, కాపు వ్యవహారాన్ని కాపు కార్డుని తెస్తున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా పక్కన పెట్టే పరిస్థితి తెచ్చే పరిస్థితిలో వాళ్ళు ఎదుర్కొంటారు. అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి సీటుకే టెండర్ పెట్టాడంటారా? అది ఒరిజినల్ కనపడుతుంది కదండి. మాట్లాడితే ఆయనే మాట్లాడుతున్న ప్రతిదీ కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి మాట్లాడేది. ఆయనకి ఇచ్చిన సబ్జెక్ట్ నుంచి దాటిపోయి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు స్టేట్ విషయం ఎవరు అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్య పబ్లిక్ టాకింగ్ ఏం లేదు. ప్రజలందరూ అంబటి రాంబాబు అని ఆ డైవర్షన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రతిదీ కూడా రాష్ట్రంలో వైసీపీలో మాట్లాడగల లీడర్ ఎవరంటే, అడ్డదిడ్డాలుగా అసభ్యంగా మాట్లాడే లీడర్ ఎవరున్నారంటే అంబటి రాంబాబే. ఆయన మా లీడర్ అనే భావంలో వైసీపీ కార్యకర్తల్ని ఆ డైమాలో పడేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు వాళ్ళు. అది వాళ్ళు ఆలోచించుకోవాలా. అంటే చివరికి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టే పరిస్థితికి వచ్చాడు అన్నమాట. ఖచ్చితంగా అది ఈయన పక్కన పెడతాడో, ఆయన పక్కన పెడతాడో అదైతే పెరుమాలకి ఎరుక. మనమైతే చెప్పలేము. వాళ్ళిద్దరి మధ్య అంతర్గత విభేదాలు, అంతర్గత వ్యవహారం ఉంది. ఎందుకంటే ఆయన చేసే పరిస్థితిని ఈయనకు కూడా ఏది మింగుడు పడట్లా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది పరిస్థితి.